బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేత తోట త్రిమూర్తులకు చుక్కెదిరింది. శిరోమండలం కేసులో విశాఖ ఎస్సీ/ఎస్టీ ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. దీంతో మండపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆయన అభ్యర్థిత్వంపై సందిగ్ధత నెలకొంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేత తోట త్రిమూర్తులకు చుక్కెదిరింది. శిరోమండలం కేసులో విశాఖ ఎస్సీ/ఎస్టీ ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. దీంతో మండపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆయన అభ్యర్థిత్వంపై సందిగ్ధత నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఆర్ఆర్ మొత్తం మీద చూసుకుంటే సరిగ్గా 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోమండం కేసు ఇప్పుడు తోట త్రిమూర్తులకి మెడకు చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన పోటీపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. పోటీ చేసే అర్హత ఉందా లేదా అనే అయోమయంలో ప్రస్తుతం ఆయన ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో ఆయన నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే ఈరోజు దానికి సంబంధించి కూడా విశాఖపట్నం కోర్టు ఏదైతే ఆయనకి జైలు శిక్ష జరిమానా విధించిందో దానిపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అలాగే ప్రతివాదులు ఎవరైతే ఈ కేసులో సాక్షులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయాలని చెప్పి కూడా తదుపరి విచారణ మే 1కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పును అయితే వెలువరించింది. ప్రధానంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి సరిగ్గా 1996లో జరిగిన దానికి సంబంధించి మొత్తం 5గురికి సంబంధించి కూడా శిరోమండం చేసిన కేసులో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులపై కూడా అప్పట్లోనే కేసు నమోదైంది. అనేక దఫాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతూ కాలక్రమేణా కూడా వాయిదాలు పడుతూ వస్తుంది. కానీ తాజాగా సరిగ్గా ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న దశలో తోట త్రిమూర్తులకు సంబంధించి విశాఖ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా నీళ్ళెండలు అయితే కమ్ముకున్నాయి. మరి మే 1వ తేదీకి సంబంధించి కేసు తీర్పు ఏ రకంగా ఉండబోతోంది? మరొక వైపు ఈ నెల 25వ తేదీతోటే నామినేషన్ల గడువు ముగియబోతోంది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నది కూడా సమాచారం అందుతుంది. మరి దీనికి సంబంధించి అక్కడైనా న్యాయం జరుగుతుందా లేకపోతే దీనికి అనుగుణంగానే కట్టుబడి ఉంటారా అనే దానికి సంబంధించి ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, శివ, సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ఇంకొక 2 రోజులే సమయం ఉంది కాబట్టి దానిపైన ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది? మరోవైపు ఆయన పోటీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఏదైతే శిక్ష ఖరారైన సంబంధించి కూడా ఎక్కడైతే శిక్ష విధిస్తారో విధించిన తర్వాత దానికి సంబంధించి పోటీకి అర్హత ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే తీర్పు వెలువరింది కాబట్టి ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఒకవేళ కనుక పోటీ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఆయనే పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశానికి సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ని దాఖలు చేయాలని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా రేపు విచారణ చేపట్టి మళ్ళీ ప్రతివాదులు కౌంటర్ ఇవ్వాలంటే ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినా దీనికి సంబంధించి స్టే కానీ లేకపోతే కొంత సానుకూల వచ్చే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు నాగరాజు. మరి చూడాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ వేసినా రేపు విచారణకి స్వీకరిస్తుందా లేదా? ఒకవేళ విచారణకి స్వీకరిస్తే ప్రతివాదులకి నోటీసులు జారీ చేసి వాళ్ళు కోర్టుకు హాజరు కావడానికి మినిమం 2 రోజుల సమయం బట్టే అవకాశం కలిగిస్తూ ఉంది. కాబట్టి మరి దానికి అనువుగా వ్యవహరిస్తారా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో దానిపై స్టే విధిస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.